ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కుంభమేళ మహాజాతర చాలా అందాజా 4 వారాలుగా వస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి కోటాను కోట్ల భక్తులు వస్తుర్రు. పుణ్యదానాలు చేసిపోతుర్రు. గిట్ల భక్తులంతా బండ్లు గట్టి ఉత్తరప్రదేశ్ తోవబట్టిర్రు. మరి అసొంటి మహాజాతర ఇంకా ఎట్లెట్లా అవుతుంది? వీఐపీలు మళ్ళీ ఇంకెవరన్నా వచ్చిర్రా లేదా అనేది ఒక్కసారి చూసేద్దాం పర్రి. జాతర అంటే కుంభమేళానే. దేశం నలుమూలలకించి సీమలోలే వస్తున్న భక్తులు వస్తుర్రు, పుణ్యదానాలు చేసిపోతుర్రు. అట్లనే రాష్ట్రపతి ముర్ము మేడం కూడా కుంభమేళా జాతరకు పోయింది. త్రివేణి సంఘంలో తానం చేసి మొక్కులు పెట్టుకుంది. ఇక పెద్ద మేడం వస్తుందని ఎరికయ్యి అటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ ఇంకా ముఖ్యమంత్రి యోగి సార్ దగ్గరుండి అన్ని తీర్లా అరుచుకుర్రు. ఇక పడవల పోతప్పుడు వలసొచ్చిన పీటలకు దానం కూడా పెట్టింది మేడం. ఇక ఇదిట్లుంటే ఇటు మన తెలంగాణకెంచి మంత్రి రెడ్డి వెంకటరెడ్డి సారు ఇంకా ఆలేరు ఎమ్మెల్యే బాయలన్న కూడా కుంభమేళకు అయ్యిర్రు. సంగం ఘాట్కు పోయి పొద్దుగాల 5:15కు నదిల పుణ్యదానాలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. అటెంక బడే హనుమాన్ గుడికి కూడా దండం పెట్టుకుర్రు. రేవంత్ సార్ ఏలుబడ్ల రాష్ట్రం ఈగింత ముంగటికి పోవాలే అని మొక్కిర్రట ఇద్దరు. అటు వచ్చిన కోట్ల మంది భక్తుల రద్దీతోని ప్రయాగ్రాజ్ దిక్కు 300 కిలోమీటర్ల మందం ట్రాఫిక్ జామ్ అయింది. అందుకే అధికారులంతా భక్తుల బండ్లు యూపీలకు రానియకుండా మధ్యప్రదేశ్లోనే ఆపామని చెప్తుర్రట. దీంతోని బండ్లల్లో కూర్చున్న ముసలోళ్లకు బుడ్డ పొలగాన్లకు 1కి 2కి పోవాలంటే మస్తు తిప్పలైతుందట. అటు సర్కారు కూడా భక్తులను తొందరగా ఖాళీ చేపియాలి, అవసరమైతే ప్రయాగ్రాజ్ రైల్ స్టేషన్ కాడ నుంచి 1 వే పెట్టాలని చూస్తుందట. ఇట్లా ఓ దిక్కు కోటాను కోట్ల భక్తుల తాకిడి గట్టి ఉన్నా కూడా అక్కడి సర్కార్ గట్టి నజరే పెట్టింది. ఇప్పటికే జాతరలో ఓ పెద్ద లొల్లయ్యింది. అసొంటిది మళ్ళోసారి కాకుండా చూడాలని గట్టి పట్టు మీదనే ఉంది. మరి పోయిన నెల 13వ తారీఖు నాడు చాలైన గీ జాతర ఈ నెల 20 తారీఖు నాడు బంద్ అవుతుంది అంటుర్రు. కాబట్టి ఇంకెవళ్ళన్నా పోనోళ్ళుంటే తీర్బాటకం చేసుకొని పోయిరాన్రి. ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే జాతర.